మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లాలోని మానుకొండ ప్రాంతంలోని విపరీతం ఖనిజ సంపద అన్నమాట. ఈ జిల్లాలోని గంగారము, గూడూరు, బయ్యారము, గార్ల ఏజెన్సీ మండలాలు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని వినియోగించుకుని పరిశ్రమ నెలకొల్పితే చాలామంది ఉపాధి లభిస్తుంది. దాని గురించి ఒకసారి చూద్దాం. మహబూబాబాద్ అపార సంపద ఉన్న ప్రాంతం అన్నమాట. భూమి పొరలో అత్యంత విలువైన ఇనుప ఖనిజము, సున్నప్రాయి నిక్షేపాలు, బయటిస్ గనులు ఉన్నాయన్నమాట. వాటిని వెలికి తీసే పరిశ్రమ నెలకొల్పితే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఖనిజ సంపద భూమి పొరలను మూలుగుతుంది. ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఈ పరిస్థితి నెలకొందనమాట. మహబూబాబాద్ జిల్లాలోని పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖనిజాన్ని వెలికి తీస్తామని, పరిశ్రమ నిలుపుతామని, యువతకు ఉపాధి కల్పిస్తామని నేతలు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ పరిశ్రమ రాలేదన్నమాట. దీని గురించి చూద్దాం. గార్ల ఏజెన్సీలు బైరటీస్ గనులు విపరీతంగా ఉన్నాయి. జిల్లాలోని గార్ల మండలం సేరిపురము, పోచారం అటవీ ప్రాంతాలు సుమారు 1300 హెక్టార్లోని బైరటీస్ గనులు విస్తరించి ఉన్నాయి. 1300 హెక్టార్లోని బైరటీస్ గనులు అనమాట. ఈ ఖనిజ సంపదపై కన్నేసిన కొందరు పెద్దలు దశాబ్దాలుగా తవ్వకాలు జరుపుతూ తల్లిపోయి కోట్లు గడించేశారు. సేరిపురం, పోచారం రిజర్వ్ ఫారెస్ట్లోని కంపార్ట్మెంట్ 42, 43, 44లో సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో బైరటీస్ గనులు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. సర్వే నెంబర్ 76లో 300 ఎకరాలు, సర్వే నెంబర్ 57, 58లో 300 ఎకరాలు అధికారికంగా తవ్వకాలను అనుమతులు ఉండగా, కొందరు పెద్దలు అనుమతి లేని వందలాది ఎకరాలను అనేక ఏళ్ల పాటు అక్రమ మైనింగ్ జరిపారు. 1965 నుంచి ఈ గన్ను లీజు పొందిన ఓ ప్రైవేట్ కంపెనీ సదరు ప్రాంతంలో 1/70 చట్టం నుంచి అప్పటి ప్రభుత్వం ద్వారా మినహాయింపు అనుమతులు పొంది 2009 వరకు తవ్వకాలు సాగించిందనమాట. గార్ల ఏజెన్సీలు 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని వనరులపై గిరిజనుల సర్వహక్కులు కల్పిస్తూ 1970లో స్పష్టమైన ఆదేశాలు లభించాయి. ఈ క్రమంలోనే గార్ల బైరటీస్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని, అందుకు అనుమతులు రద్దు చేయాలని అటవీ శాఖకి విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు 2008లో జాయింట్ సర్వే ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉషారాణి బైరటీస్ గనులపై ప్రత్యేక దృష్టి సారించారు. 2009లో తవ్వకాలు నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వరకు తవ్వకాలు లేకున్నా అంతకు పూర్వం తవ్వి నిల్వ ఉంచిన గనుల తరలింపు కొనసాగింది. ఈ విధంగా గార్ల ఏజెన్సీలను బైరటీస్ని చాలా వరకు అలా వదిలేశారన్నమాట. ఇప్పుడు దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని తవ్వి తీసి ఉపాధి కల్పించాలని చెప్తున్నమాట. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన గార్ల ఏజెన్సీ బైరటీస్ ఖనిజం అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నమాట. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన గార్ల ఏజెన్సీ బైరటీస్ ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. టన్నుకు 10,000 నుంచి 15,000 వరకు ధర పలుకుతుంది. పెట్రోల్ ట్యాంకుల నిర్మాణము, గ్యాస్ పైపుల తయారీలో బైరటీస్ని ఉపయోగిస్తారు. దీంతోపాటు ఔషధాల తయారీ, రాతి కళాఖండాల పెయింటింగ్ తయారీలోనూ వాడతారన్నమాట బైరటీస్ని. ఆయుధ మందుగుడు తయారీలోనూ బైరటీస్ పొడిని ఉపయోగిస్తారని ప్రచారం కూడా ఉంది. బైరటీస్ పరిశ్రమ నెలకొల్పితే జిల్లాల ఉపాధి పెరుగుతాయి. నిరుద్యోగులకు పరిశ్రమ ఏర్పడితే ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు. బైరటీస్ పరిశ్రమకు కావాల్సిన నీటి సౌకర్యం కూడా ఈ ప్రాంతంలో ఉంది. మున్నేరు ప్రాజెక్టులో నీటి కొరతను అధిగమించే అవకాశాలతో పాటు రవాణా సౌకర్యాలకి రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది. ఈ విధంగా బైరటీస్ని గార్ల మండలంలో ఏర్పాటు చేయాలి. అలాగే గంగారం ఏజెన్సీ సున్నప్రాయి కూడా ఉంది. జిల్లాలోని మారుమూల గంగారం ఏజెన్సీ మడగూడెం శివార్లోని ఖనిజబాగు ప్రాంతంలో లక్షల విలువ చేసే అపార సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు సున్నప్రాయాన్ని ముద్దలుగా చేసి సిమెంట్ సంచులు నింపి తమ వద్దకు వచ్చే దళాలకు నామాకు ధరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధర కొనుగోలు చేసిన దళాలు వీటిని నరసంపేట, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్ జిల్లా వంటి హైదరాబాద్ నగరాలు తీసుకెళ్లి అధిక ధరకు విక్రయిస్తున్నమాట సున్నాన్ని. ఈ ఖనిజంతో శానిటరీ వస్తువులు, తెల్లని వస్తువులు, కప్పులు, సాసులు, పింగాణి పాత్రలు, చాక్పీసులు తయారు చేయవచ్చని చెప్తున్నారు. పాలకులు ప్రజాభివృద్ధిని దృష్టి సారిస్తే మహబూబ్నగర్ జిల్లాలోని బయ్యారం, గూడూరు ఇనుప ఖనిజ నిక్షేపాలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గార్ల ఏజెన్సీలను బైరటీస్ గనులు
గంగారం ఏజెన్సీలోని కనుజువాగు సున్నపురాయి నిక్షేపాలు ఆధార పరిశ్రమ కూడా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ తెలంగాణకు రావాల్సిన ఏకైక ఉక్కు పరిశ్రమ అంశాన్ని కూడా మనం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలోని ఉక్కు కావాల్సిన బైరటిస్ గనులు, అదే బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్కి కావాల్సిన గనులు ఉన్నాయన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే బైరటిస్ ఉంది, సున్నపురాయి ఉంది, అలాగే ఇనుప ఖనిజం ఉంది కూడా తెలంగాణలో. ఇనుప ఖనిజ నిక్షేప వెలికితేతకు 60 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. 60 నుంచి 70 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలంగాణకు రావాల్సిన ఏకైక ఉక్కు పరిశ్రమ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరుగున పడేశాయి. బయ్యారు ఇనుప ఖనిజ నిక్షేప వెలికితేతకు 70 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. 1952లో తొలిసారిగా బయ్యారంలో మినీ ఉక్కు కర్మ 1952లోనే తొలిసారిగా బయ్యారంలో మినీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి కొంతకాలం పాటు ఇనుప ఖనిజాన్ని వెలికి తీశారు. ఆ ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలతో పాటు జపాన్ ఎగుమతి చేశారన్నమాట. అయితే ఏ కారణం వలన కానీ ఇనుప ఖనిజ వెలికితీత పనులు నిలిచిపోయి అప్పుడు 1952లో చేశారు, తర్వాత నిలిచిపోయి. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయ్యాక 2004 నుంచి 2009 వరకు 5 ఏళ్ల పాటు ఖనిజాన్ని మళ్ళీ వెలికి తీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. 2004 నుంచి 2009 వరకు ఖనిజాన్ని వెలికి తీసి ఇతర ప్రాంతాలకు తెచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు అంశం కీలకంగా మారడంతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలోని స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని చేర్చింది కూడాను. యూపీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా చేర్చింది అప్పుడు ఉమ్మడి. కానీ దాని గురించి పట్టించుకొని మానేశారు చాలామంది ఇప్పుడు ప్రస్తుతం. దీని గురించి అసలు మనం ఆలోచించాలి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సర్వేలు కూడా నిర్వహించాయి. పలు సంస్థలు చెప్పిన సర్వేలో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా సానుకూల నివేదికలు వచ్చినట్లు ప్రకటన కూడా వెలువడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉక్కు ఫ్యాక్టరీపై నాంచుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం చివరికి ఏర్పాటు కుదరని సుప్రీంకోర్టులో తేల్చి చెప్పింది. దీంతో సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్రం ఒప్పుకోకపోయిన స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో చేపట్టి తిరుగుతామని ప్రకటించారు కూడా. సింగరేణి సంస్థతో పాటు టీఎస్ఎండిసితో ఖనిజ నాణ్యత పరిమాణంపై సర్వేలు కూడా చేయించారు. ఇక్కడ సరిపడే ఖనిజం లేకపోయినా పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని బయలుదిల్లా నుంచైనా మునుసరుకును దిగుమతి చేసుకుని బయ్యారం స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని చెప్పారు. ఒకనొక సందర్భంలో హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ కూడా తెలంగాణ వాదులు తీర్పుకోబోరంటూ ఖమ్మం జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి ప్రకటన కూడా చేశారు. అయితే ఆ తర్వాత అదంతా ఒట్టిదే అయిపోయింది. బయ్యారంలో సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, అంటే 300 మిలియన్ అంటే 30 కోట్ల మెట్రిక్ టన్నుల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్నమాట. ఇనుప ఖనిజ నిక్షేపాలు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు చెప్తున్నాయి. కేంద్ర నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని చెప్పడంతో ఉక్కు సంకల్పం ఉట్టికెక్కిందనమాట. ఈ విధంగా 30 కోట్ల మెట్రిక్ టన్నుల్లో ఇనుప ఖనిజం ఉందని చెప్తున్నారు. అయినా సరే అక్కడ నాణ్యమైనది లేదని చెప్పి పట్టించుకోవడం మానేశారు అనమాట. ఇది బయ్యారం గురించి. ఈ విధంగా తెలంగాణలో అనుకున్న పనులు జరగట్లేదు అన్నమాట తెలంగాణలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.